ఫుల్ మేట్స్. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఫుల్ మేట్స్. హరీష్ భయ్య ఈ సినిమాతో మళ్ళీ ఒక హిట్ అని చూపించాడు. అది అంటే ఏ సినిమాకి ఆ సినిమా అండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా ఉంది, మటన్ బిర్యానీ అంటే దేని దానికి ఉంటుంది. సో అన్నయ్య అడ్డుగా పెట్టిందంటే అది అంతే. ఈ సినిమాతో న్యాయం చేశాడు. హరిశంకర్ అయితే ఖచ్చితంగా న్యాయం చేశాడు సినిమాకి. ఎస్, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నయ్య ఊచకోత చూస్తాం. ఊచకోత, ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత. రాసి పెట్టుకోండి తమ్ముళ్ళు, ఊచకోత. అదే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించలేరు కూడా. అది పక్కా హిందుస్థానీ ఇండియన్. ఎస్పెషల్ వచ్చేసి మన దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పీ మన ఆల్రెడీ యాజ్ యూజువల్ తెలిసిందే. సో దాంతోపాటు మన తమన్ గారు వచ్చేసి బీజేపీ చేశాడు. ఎక్స్ట్రాడినరీ చింపేశాడు. ఒక చెప్పాలంటే ఈ మూవీకి ఒక ప్రాణం పెట్టాడు అనుకోండి. అంత అన్నయ్య గురించి తెలిసిందే కదా. అంతకు మించి ఫుల్ మీల్స్. పండుగ మాకు ఈ ఉగాదికి ఉస్తాద్తో పండుగే. పొలిటికల్గా అక్కడక్కడ కొడుతుంటాయి. గాజు గ్లాసు 10 ఎక్కువ అది ఉంది కదా. బంపర్ హిట్ అండి, పక్కా సూపర్ డూపర్ హిట్. ఈ ఉగాదితో ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అంతే చెప్తున్నా కదా. 1 man షో అనేది అది భగవద్గీత. సినిమా సూపర్ ఉందండి. పవర్ స్టార్ సినిమా తీస్తే ఆల్ టైమ్ రికార్డ్ బద్దలే. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే చాలు. ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నా భూమిపైన స్టార్ ఒకటే P1 పవర్ స్టార్. ఎవరైనా సరే పవర్ స్టార్ ముంగండి. ఓజీతో ఆల్రెడీ రికార్డ్ పలుకొట్టినాం. ఈ సినిమాతో కూడా రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సూపర్ అండి. కామెడీ యాక్షన్గా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మామూలుగా లేదండి. థియేటర్లో మొత్తం రికార్డ్సే. ఓజీ తర్వాత నెక్స్ట్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. పవర్ స్టార్ ఏ మూవీ చేసినా అన్ని రికార్డు అన్ని మామూలుగా ఉండండి. తిరిగి రాస్తాడు పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. స్టోరీ బాగుందండి. స్టోరీ పవన్ కళ్యాణ్ ఏ స్టోరీ చూసినా కూడా సెలెక్షన్ తీసుకుని మూవీస్ బాగా తీస్తారండి. సినిమాలు సరే రిమిక్స్ అయితే కాదు కానీ స్టోరీ బాగుందండి. ఇది రిమిక్స్ కూడా కాదు, అన్ని డైలాగ్స్లు కానీ మామూలుగా లేదంటే సినిమా సూపర్ అండి. సూపర్ ఉందండి. కొన్ని మూవీ అక్కడ ఉందండి. మామూలుగా పవన్ కళ్యాణ్ మనకు కనిపిస్తే చాలు అంతే. ఇంకా అన్ని ఆల్ టైమ్ రికార్డ్స్. ఇంకా జై పవర్ స్టార్. ఒకటే మాట ఈ సినిమా గురించి. ఆయన ఆ స్కిన్ పైన కనిపించే మాకు చాలా ఆనందం. ఓకేనా. నెక్స్ట్ కొన్ని సీన్స్ ఉన్నాయి, అది చూస్తే ఇంకా కొన్ని సినిమాలు గుర్తురావు, అట్లా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకోటి లాస్ట్ ఫైనల్ మాట ఏంటంటే, మన ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒకటే దేవుడు, P1 పవర్ స్టార్ ఒక్కడే. ఇది మా చెప్పవలసిన. అది ఆల్రెడీ ట్రై చేశారండి, మరి ఎంతవరకు అయిందో అది మనకి ఇంకా ఐడియా లేదు. మేమైతే మల్లికార్జున చూసి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూడా టికెట్ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాము ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు సెకండ్ షో వచ్చి మళ్ళీ వచ్చి చూస్తాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. మ్యాజిక్ బాగుంటుందండి. ఆల్రెడీ చూశాను, బాగుంది చాలా. హైలైట్. కొంతమందికి డిసప్పాయింట్ అవ్వచ్చు, బహుశా 100% ఓకే సినిమా, ఏమి డౌట్ లేదు. అలా కంపేర్ చేసుకోలేం కానీ దేని దానికన్నా. సో దురంధర్ 2 అయితే కంప్లీట్గా ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. మాటలు కూడా రావు, ఎవరు మాటలు కూడా చెప్పలేరు, ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ డికేడ్ కాలంలో చూసిన ది బెస్ట్ స్పై మూవీ అని చెప్పుకోవచ్చు. జనరల్గా వేరే మూవీ అంటారు కదా, సినిమా ల్యాగ్ ఉంది, 2 hours అంతా కూడా ల్యాగ్ అనిస్తారు కదా. 4 hours చూసినా సరే ఇంకొక గంట ఉంటే బాగుండేది అనిపించింది. ఆ లెవెల్ అయితే పడ్డాయి. ప్రతిదన్నా ఒక హీరో ఎలివేషన్ షాట్స్ అయినా, లేదంటే డైలాగ్స్ అయినా, లేదంటే చాప్టర్ వైజ్గా క్లోజ్, దాని స్టార్టింగ్ అయినా దాని ఎండింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈ ఇయర్ మాత్రం వేరే మూవీస్ కూడా రాని అవార్డ్స్ అయితే ఈ మూవీకి అయితే వస్తాయి. కంప్లీట్గా మొత్తం అన్ని అవార్డ్స్ కొట్టేస్తుంది ఈజీగా. ఆయన పర్ఫార్మెన్స్ అయినా, డైరెక్షన్ అయినా సరే, లేదంటే స్టోరీ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అన్నిటికంటే మెయిన్ సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూస్తే మీ ఫ్యూజులు కాదు, మొత్తం అసలు అదే ట్రాన్స్లో ఉంటారు. ఇప్పటికీ అదే ట్రాన్స్లో ఉన్నాం. చాలా బాగా అనిపించింది ఆ ట్విస్ట్ వరకు. సో మూవీ లోపలికి వెళ్ళేటప్పుడు మేబీ రీమేక్ అని చెప్పి చాలా భయంగా వెళ్ళాను లోపలికి. బట్ ఫస్ట్ హాఫ్ చూసాక రీమేక్ అయితే బాగుండేది అనిపించింది. ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో చాలా బాగా అనిపించింది సెకండ్ హాఫ్ వరకు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంట్ విషయంలో అయినా, లేదా డైలాగ్స్ విషయంలో అయినా సరే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి సెకండ్ హాఫ్ వరకు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే ఒక సెకండ్ హాఫ్లో ఒక రీమిక్స్ సాంగ్స్ చేశారు, దాని వరకు ఎక్స్ట్రాడనరీ వచ్చింది. ఆర్డర్ తద్దిలిపోతుందని చెప్పుకోవచ్చు ఆ సాంగ్ అయినా. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ అంటే ఆయన డ్యాన్స్. ఏదైతే మనం ఈ మధ్యకాలంలో ఆయన మిస్ అవుతాం ఆ డ్యాన్స్ మూవ్స్ వరకు, దాని వరకు అయితే ఇంకొక 10 years వరకు గుర్తుపెట్టుకుంటారు ఆయన డ్యాన్స్ మూవ్. ఆ లెవెల్ పడ్డాయి సాంగ్స్ అయితే. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే కొన్ని డైలాగ్స్ చాలా ఫ్యాన్స్కైనా, లేదంటే పొలిటికల్గా కొన్ని సెటర్స్ అయినా సరే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ వరకు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొక ఇదేంటంటే
మేబీ ఫ్యాన్స్ వరకు కంప్లీట్గా 100% ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఓవరాల్గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం. బట్ ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా సరే మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది తప్ప ఎక్కడైతే తగ్గదు, కాలం ఎగరేసుకొని చెప్పుకోవచ్చు ఇది మా విషయం అని చెప్పి. అలా కంపేర్ చేసుకోలేమన్నా. సో అలా కంపేర్ చేసుకోవాలంటే అది బుల్డేజర్, ఇది నిమ్మకాయ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూవీ దాని రేంజ్ వేరు, తన స్టామినా వేరు. ఎందుకంటే అసలు ప్రమోషన్ కంటెంట్ ఏం రిలీజ్ చేయకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా షేక్ గర్లాడాడిస్తున్నాడు. బట్ ఈ మూవీకి ఏంటంటే ఆయనకున్న ఫ్యాన్స్ వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న ఆయన స్టార్డమ్ అయినా సరే ఇదైనా సరే తెలుగులో చూసుకుంటే మాత్రం ఆడే ఛాన్స్ ఉందేమో కానీ బయట ఆడకపోవచ్చు. బట్ అలా కంపేర్ చేసుకోకుండా చూసుకుంటే మాత్రం దురంధర్ 2 మాత్రం 100% ఇండస్ట్రీ హిట్ అవుతుంది. 200 కోట్ల క్లబ్లో మాత్రం ఈజీగా చేరిపోతున్నాను. సర్దా ఇందులో అంత ఎలివేషన్స్ అయితే పడలేదన్న. ఏదో కొంచెం డైలాగ్స్ వరకు బాగా పేలే కానీ ఎలివేషన్స్ అంతా అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఓజీ మొత్తం ఎలివేషన్తోనే రన్ అయిపోయింది. పెద్ద స్టోరీ లేకపోయినా సార్ కంప్లీట్గా ఎలివేషన్స్ ప్రతి ఒక్క 5-10 మినిట్స్కి అందులో ఎలివేషన్స్ పడ్డాయి. బట్ అలాంటి ఎలివేషన్స్ అయితే ఏం పడలేదు కానీ బట్ పడాల్సిన విషయం వరకు చాలా వరకు పడ్డాయి. సో దాని వరకు అయితే సాటిస్ఫైడ్. నమస్తే అన్న. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే చూడడం జరిగిందనమాట. అంటే లాస్ట్ టైం సింధూరు అని జరిగాయి కదా మనకి జమ్మూ కాశ్మీర్లో, దాన్ని బేస్ చేసుకొని తీశాడు. అంటే 10 years బ్యాక్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా ఏ విధంగా చూసామో ఆ వింటేజ్ వైపు అని తీసుకొచ్చాడు అనమాట. అలాగే చూసుకున్నట్టు డైలాగ్స్ అయితేనేమి, సాంగ్స్ అయితేనేమి, ఫైట్స్ అయితేనేమి వేరే లెవెల్ ఉన్నాయి. గుడ్ మూవీ. ఫస్ట్ గబ్బర్ సింగ్తో పోలిస్తే దీనిలో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉందా? ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉందంట. లాస్ట్లో అంటే పోలీస్ స్టేషన్లో కూర్చొని సాంగ్ ఏదో పాడతారు కదా అప్పుడు అంటే కామెడీ చేయడానికి. అలాగే ఇది కూడా అలాంటి జోనర్లో తీసుకొచ్చారు అనమాట హరిశంకర్ గారు. గుడ్ నైస్ కంటెంట్. దురంధర్ 2తో సమానంగా రిలీజ్ చేశారు కదా. ఓకే చేశారు కానీ ఇప్పుడు ఇదైతే సినిమా చూసాము మంచిగా అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. ఒక అంటే విత్ ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యాన్స్ చూడొచ్చు, అందరూ చూడాల్సిన సినిమా ఇది. క్లైమాక్స్లో దేశభక్తికి సంబంధించి అదే సింధూర్ గురించి జరిగింది ఏదైతే ఉందో దాని గురించి తీశారన్నమాట. అది అప్పటి వరకు మనకు అనిపించదు, లాస్ట్కి వచ్చేసరికి ఓకే దీని బేస్ చేసి ఇస్తారా అనిపిస్తుంది. లాస్ట్ డిస్ట్ అదే ప్రతి ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని చెప్పి హరిశంకర్ గారు చెప్పారు కదా. కనిపించారు భయ్య. ప్రతి ఫ్రేమ్లోనూ కంటెంట్ కనపడుతుంది, అన్న కనపడుతా అన్నాడు, అన్నీ కనపడుతున్నాయి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయి, సినిమాటిక్ లెవెల్లో కొన్ని షార్ట్లు ఉంటాయి, ఆ షార్ట్లు కనపడుతున్నాయి, అన్నీ మంచుకున్నాయి. గుడ్. సాంగ్స్ బీజింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి సినిమాకి ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. దీనికి అంటే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ రెండే దిగ్గజాలు. ఒకటి తమన్ గారు, దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇద్దరు కలిసి ఒకటే సినిమా కొడితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట సినిమా. అంటే మనం అందులో పవన్ కళ్యాణ్ గారు, హరిశంకర్ గారు అంటే వాళ్ళు నిజాయితీ, అందుకని అబద్ధం చెప్పకూడదు. వాళ్ళు ఉగాది కాబట్టి నేను ఇంకా సినిమా చూడలేదు, ఈ కోలాహలం గురించి వచ్చాను. సో అందరూ ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. ఊ అంటే ఉగాది, ఊ అంటే వస్తాదు, ఊ అంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఊ అంటే ఉత్సాహం జనాలకి. సో ఏంటంటే నేను హరిశంకర్ గారి గురించి చెప్పబోతున్నాను. ఆయన వేటూరి గారిని అలా ఆయన సంస్కారంతో వేటూరి గారి గురించి చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్. సో ఈ టీం అందరికీ ఆయన ద్వారానే నేను చెప్పబోతున్నాను వేటూరి గారి భాషలో. శోకంలో పుట్టింది శ్లోకంగా రామకథ. పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ అన్న పాండిత్యాన్ని మెచ్చుకుని ఎంతో సంస్కారంతో మెచ్చుకున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఈ సినిమా గురించి టీంకి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అన్న గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక మైకేల్ జాక్సన్ గురించి మనం ఎప్పుడు మాట్లాడిపోయినా బ్రేక్ డాన్స్ అలాగ మనకు గుర్తు మైండ్లో ఎలా ఉంటుందో ఒక ఇన్వెంటర్. అలాగే ఒక సౌత్ ఇండియా నుంచి ఇండియా లెవెల్, పాన్ ఇండియా లెవెల్ వరకు ఒక డప్పులు అనేది జడ్జనక అనేది అందరికీ నచ్చకపోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఒక మెలడీ బ్రహ్మ మనిషానం గారు తరహాలో ఒక సున్నితంగా ఒక సూతింగ్ మ్యూజిక్ ఉండేలా డప్పుల్ని పరిచయం చేసిన మన దేవిశ్రీ ప్రసాద్ అన్న. ఇంకోటి బీజిఎం కింగ్ తమన్ గారు. సో ఈ టీము హైలైట్. ఇంకోటి ఏంటని చెప్తానంటే వీళ్ళందరి గురించి చెప్పాను కదా, ఈ మన శ్రీలీల గారి గురించి, రాశి ఖన్నా గారి గురించి చెప్పాలని చూడకపోయినా చెప్పచ్చు. ఇప్పటి వరకు సినిమాలు చూసాం కదా. సో ఏంటంటే హరిశంకర్ గారు చెప్పినట్టు ఆవిడ ఉన్న సంస్కారానికి ఆవిడ జీవితం అంతా ఎదిగే వయసులో అంతా కష్టాలు కడాలి. సో అందుకని ఆవిడకి ఆ మెచ్యూరిటీ, చాలా మెచ్యూర్డ్ పర్సన్ అన్నారంటే ఆవిడ ఎక్కువ అనవసరం విషయాలకు స్పందించకుండా ఏ సంస్కారం ఉన్నదో వాటికి స్పందిస్తున్నారు. ఇంకోటి అంటే శ్రీలీల గారు ఆవిడకున్న సంస్కారం చూసి నేనేం చెప్తానంటే అందరూ బయట ఉన్న శ్రీదేవిని అది పొగుడుతారు అనొచ్చు. అది మీరు చెవులు ఎక్కడి వరకు తీసుకుని వదిలేయండి. మీరు రమ్యకృష్ణ గారిలా తయారైపోవాలి. ఎందుకంటే రమ్యకృష్ణ గారు అంటే మన శ్రీదేవి గారు అంటే గొప్పే కాదంటలేదు. రమ్యకృష్ణ గారు అంటే ఏ పాత్రనే ఒదిగిపోతారు. రేపు కెరీర్ హీరోయిన్గా అయిపోయాక కూడా మళ్ళీ ఏ వదిన పాత్ర, తల్లి పాత్ర అలాగా మొత్తం మీ జీవితకాలం అంతా సెల్యూట్ మీద కనపడాలని, మీ స్వచ్ఛమైన నవ్వులతో సంస్కారంతో కనపడాలని నేను చాలా ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ ఎ స్పెషల్ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ రాశి ఖన్నా గారు. షీఈస్ ఎలిగెన్స్ పర్సనిఫైడ్ బోత్ ఆన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్. ఇప్పటికి కూడా వరంగల్లో నేను ఆవిడ ఫస్ట్ సినిమా ఊహలు గుసగుసలాడే మన
కళ్యాణ్ మానిక్ గారి ఈవినింగ్ మెలడీ సాంగ్స్ అవన్నీ ఇప్పటికి కూడా ఆ విజువల్స్ అలా వస్తుంటాయి. ఆవిడ ఏ సినిమా చూసినా ఫస్ట్ ఆ విజువల్ వస్తుంది. ఈవెన్ అక్కినేని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సినిమాలో రాశిఖన్నా గారు తీసుకున్న ఆ ఎలిగెన్స్ పర్సనిఫైడ్ ఆ రోల్కి ఆవిడ యాప్ట్. ఆల్ ది బెస్ట్. ఇది ఉగాది అయిన తర్వాత ఇంకా ఇంకా వెళ్తుంది. వాళ్ళ ఉగాది కాబట్టి అంటే కొంతమంది తెలుగు ప్రజలు ఏంటంటే కొన్ని ఊర్లు వెళ్ళడం ఏదో ఉంటాయి కాబట్టి కొన్ని ఆబ్లిగేటరీ ఉంటుంది. రేపటి నుంచి వీకెండ్కి అయితే ఇంకా అదిరిపోతుంది. అందరూ 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఎస్పెషల్లీ చాలామంది ఓన్లీ ఫ్యాన్స్ గురించి అంటున్నారు. అలా అని కాదు, కొంచెం మన సొసైటీ కాన్షియస్ దేశభక్తి అది కూడా ఉంది. ఆబ్వియస్లీ ఎవ్రీ పర్సన్ విల్ కనెక్ట్ టు దిస్ మూవీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ అండ్ క్రీడ్, రీజన్స్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుందండి. ఉస్తాద్ భగత్ సింగ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో గబ్బర్ సింగ్కి 10 టైమ్స్ ఉంటుంది. గబ్బర్ సింగ్ అనే సినిమాకి ఒక 10 టైమ్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ యొక్క రియల్ టైం క్యారెక్టర్కి, పవన్ కళ్యాణ్ యొక్క నేటివిటీకి దగ్గర ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా చక్కగా రాశాడు. ఏంటంటే గ్లాసు పగిలే కొద్దీ పొదినెక్కిద్దని చెప్పేసి అని పెట్టాడు. ఎక్కడ కూడా ఎవరిని ఏదో రెడ్డి గారిని డైలాగ్ పెట్టాడు కానీ అది జగన్ ఉద్దేశించేది కాదు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్, ఆడియో ఫంక్షన్లోని క్లారిటీ ఇచ్చాడు. లేదంటే మాకు ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురించి అది పెట్టాం కానీ మేము ఇంకెవరిని ఉద్దేశించి కాదు. ఎక్కడ కూడా పొలిటికల్గా ఎవరిని ఒకరిని విమర్శించడం కానీ, ఒక అశ్లీలత కానీ, ఎవరిని ఒక పోనీ హీరోయిన్ ఏదో కొంచెం వల్గర్గా చూపించడం కానీ ఎక్కడా లేకోకుండా క్లీన్ అండ్ గ్రీన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఓకే, అంటే వాటిలో కూడా ఉందండి. వీరమల్లు చాలా మంచి సినిమా. కొంతమంది ఏం చేస్తారంటే యాంటీ ఫ్యాన్స్ ఏదో బాగాలేదన్నారు కానీ అలాంటి సినిమాలు రావాలండి. ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక మాస్ సినిమా, ఒక మాస్ సాంగ్ పెట్టో లేకపోతే ఒక 4-5 రొమాంటిక్ సీన్లు పెట్టో, ప్లస్ ఏంటంటే దీంట్లో ఏం చేశాడంటే మనల్ని తొలి ప్రేమ ఒక రీక్రియేట్ చేశాడు ఆ సాంగ్తో. ప్లస్ మళ్ళీ మన రుద్రవీణ సినిమాలో తరలి రాధ తనే వసంతం, అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మాన్యా సాగుతుందండి. మొన్నటిదాకా ఓయ్ మీసాల పిల్ల అన్నాడు మెగాస్టార్. తర్వాత మన పెద్దతో రై రై రారా, రై రై రారా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ దెక్కులేంగే సాలా చూసినావులే చాల్. ఇప్పుడంతా మెగా సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా, రేపు రామ్ చరణ్ అయినా. అసలు బీజేమో తమ్ముడు గురించి చెప్పేదే ఉంది. తమ్ముడు కొనిదల తమ్ముడు అని పేరు పెట్టేశారు. ఇక ప్రాణం పెట్టేస్తాడు. అందులో పవన్ కళ్యాణ్ కోసం నిద్రాహారాలు మానేసి పని చేస్తాడండి. ఏమండి అసలు దురంధర్ మాకు పోటీయే కాదు. దురంధర్ తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ మాకు అసలు పోటీయే కాదు. నిజంగా ఇంకొక ఏ హీరో సినిమా అయినా సరే ఏంది దురంధర్కి ఆపోజిట్గా రిలీజ్ అవ్వాలంటే ఆలోచిస్తారు. మేము ఒక్క క్షణం కూడా ఆలోచించాం. మా పవర్ స్టార్ సినిమా వస్తుందంటే మిగిలిన సినిమాలు పక్కకు తప్పుకోవాలి తప్పించి. కాకపోతే ఏంటంటే మాకు అన్ని సినిమాలు ఆడాలి. ఆ దురంధర్ అయినా ఆడాలి, వేరే రాష్ట్రం అయినా సరే మాకు అన్ని సినిమాలు ఆడాలి. కానీ మా పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా చాలా బాగుంది. 1కి 10 సార్లు చూడవచ్చు. అదే ఇక్కడ ఏంటంటే ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి. అక్కడ చమక్ చంద్ర అని వాడు పక్కన వాళ్ళు భారత మాతకి జయ అనకపోతే వాళ్ళని భయపెట్టి మీరు అనిపిస్తాడు. నిజంగా మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం, మన దేశంలో ఉంటూ భారత మాతకి జయ అనటానికి లేనప్పుడు ఈ నేల మీద బ్రతికే హక్కు లేదు ఎవరికి. అందుకేగా నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేల, చీకాకు లేని ఓ పీకాకులాగా చిందేస్తే గోలగోల, యారో యాడ నుంచి వచ్చి గుచ్చుకున్నా నారో మైండ్ గాళ్ళు పీక పట్టుకున్నా, సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా, టుమారో మనతోటి బంతటిలా దెక్కులేంగే సాలా చూసినాంలే చాలా, దెక్కులేంగే సాలా చూసినాంలే చాల్. జై హింద్, జై భారత్.